పెళ్ళి అయ్యాక మగవాళ్ళు నిజంగా మారిపోతారా? ఎందుకంటే ముందు రోజులు అంటే పెళ్లి కంటే ముందు రోజులు గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టేవాళ్ళు, ఒక మంచి పాట ఉంటే వెంటనే వాట్సాప్లో షేర్ చేసేవాళ్ళు, తర్వాత సర్ప్రైజింగ్గా ఒక డేట్లు డిసైడ్ చేసేవాళ్ళు, గిఫ్ట్లు కూడా వచ్చేది, చాలా సంతోషంగా సాయంత్రాలు డిన్నర్కి తర్వాత డేటింగ్ కోసం బయటికి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి. ప్రతి అమ్మాయి మనసులో మెదిలే ప్రశ్న ఇదే కదా, పెళ్ళైన తర్వాత కానీ లేదు చాలా రోజుల పాటు రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి అబ్బాయిలకు మధ్య జరిగే మొట్టమొదటి సంఘర్షణ ఇదే అనుకుంటా కదా. మరి ఇది నిజంగానే వాళ్ళ ప్రకృతి లేదు, నిజంగానే పెళ్ళైన తర్వాత రిలేషన్షిప్ కొంచెం ఇంటెన్స్ అయిన తర్వాత ఇది కామన్గా మారిపోయే విషయమే. సో చివరి వరకు ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే చాలా సర్ప్రైజింగ్ విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఛానల్కు మళ్ళీ మీకు స్వాగతం. మీరు కొత్తగా వచ్చిన వారైతే, ఫస్ట్ టైం మా వీడియోలు చూస్తున్న వారైతే, ఇక్కడ మన రిలేషన్షిప్ సంబంధించిన నిజాలను మాట్లాడుకుందాం. దీని మీద షుగర్ కోటింగ్ లేదు, కథలు లేవు, కథనాలు లేవు, చాలా నిజాయితీగా రిలేషన్షిప్ మధ్య జరిగే విషయాలను మనం సైంటిఫిక్ పద్ధతిలో మనం నేర్చుకుందాం. అందుకోసం వెంటనే ఈ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, ఎందుకంటే ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమంటారు? మొట్టమొదటి టాపిక్ భ్రమ వర్సెస్ వాస్తవం. అంటే ఇది మన ఇల్యూజన్ వర్సెస్ రియాలిటీ. ముందు ఇది అర్థం చేసుకోండి, నేను చేస్తాను, ఐ కెన్ డూ, ఐ విల్ డూ ఇట్ అన్న క్షణంలోనే మగవాడు హఠాత్తుగా వేరే మనిషి అయిపోడు. పెళ్ళి అనేది ఒక స్విచ్ లాగా పనిచేయదు, కానీ పెళ్ళి మాత్రం ఒక పని చేస్తుంది. ఏం చేస్తుంది అది అంటే పర్ఫార్మెన్స్ నుంచి ఫ్యాక్ట్స్లోకి ప్రయాణం చేస్తుంది. పెళ్ళి కంటే ముందు అటు గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి, బాయ్ ఫ్రెండ్ కానివ్వండి, లేదు రిలేషన్షిప్లో ఉన్నవారు కానివ్వండి, లేదు పెళ్ళి కంటే ముందు ఎంగేజ్మెంట్ మధ్యలో మాట్లాడుకునే విషయాల గురించి ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటేషన్కి వెళ్తుంది. నేను ఎట్లా బెస్ట్ అవతల వ్యక్తికి కనబడాలి అనే విషయాలు బ్రెయిన్లో పెట్టుకొని అవతల వాళ్ళను సాటిస్ఫై చేయడానికి వీళ్ళకి ఇష్టం ఉందా లేదా అనే విషయాన్ని పక్కకు పెట్టి వాళ్ళని ఎట్లా ఇంప్రెస్ చేయాలి అనే భావనలో ఉండడం మూలన అవతల వ్యక్తులకు రోజులన్నీ ఆ కోర్ట్షిప్ టైంలో చాలా గొప్పగా అనిపిస్తుంది, చాలా నిజంగా అనిపిస్తుంది. అబ్బా, జీవితం రాబోయే కాలంలో పెళ్ళైన తర్వాత ఫుల్ మజానే వస్తుంది అనే భావనలోకి వెళ్ళడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అందుకోసమే దీన్ని మనం ఏమంటాం, ఇది పర్ఫార్మెన్స్ పీరియడ్ అనుకోవాలి. సో పెళ్ళి అయ్యాక ఈ పర్ఫార్మెన్స్ ఆగిపోతుంది, మనకున్న ముసుగు తొలగిపోతుంది, తర్వాత అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయాలనే ఒక మోటివ్ తగ్గిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం 3 కారణాలు మనం ఎంచుకోవచ్చు. ఒకటి, మనకు పెళ్లి తర్వాత వచ్చే కంఫర్ట్, అంటే అవతల వ్యక్తితో పెళ్ళయింది ఇంకా వాళ్ళు మనతోటే ఉంటారు అనే ఆలోచన మన ఎఫర్ట్ను కాస్త తినేస్తుంది. సో యూ విల్ చేంజ్ ఫ్రమ్ ది కంఫర్ట్ జోన్, దెన్ ఇట్ విల్ కిల్స్ యువర్ ఎఫర్ట్ జోన్. కాబట్టి అతడు మనకు పర్మనెంట్గా మన జీవితంలో స్థిరపడిపోతారు, లేదు ఆ అమ్మాయి మన జీవితంలోకి వచ్చేసింది ఇంకా మనతోనే జీవిస్తుంది అనగానే మన బ్రెయిన్లో ఉండే ఈ హ్యాపీ కెమికల్స్, కడులింగ్ కెమికల్స్, అది డోపమైన్ కావచ్చు, ఆక్సిటోసిన్ కావచ్చు, ఎండార్ఫిన్ కావచ్చు, ఇవన్నీ కూడా రిలీజ్ కావడం తగ్గిపోతుంది. దిస్ ఈజ్ నెంబర్ 1. కాబట్టి ఇది ఫిజియలాజికల్గా వచ్చే చేంజెస్ తప్ప నమ్మక ద్రోహం కాదు. హోప్ యూ అండర్స్టాండింగ్, రైట్? రెండోది, అంతకుముందు ఒక బాయ్ ఫ్రెండ్ రోల్ నుంచి లేదు ప్రపోజ్డ్ హస్బెండ్ నుంచి ఇప్పుడు ఒక హస్బెండ్గా మారుతున్నాడు. హస్బెండ్ మారినప్పుడు ఏముంటుంది? ఫస్ట్ థింగ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది? మనం డబ్బులు సంపాదించాలా, ఉద్యోగాన్ని చూసుకోవాలా, ఇల్లును కంఫర్ట్గా చూసుకోవాలా, తర్వాత ఈ రెస్పాన్సిబిలిటీ ద్వారా వచ్చినప్పుడు మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలా, తల్లిదండ్రులు చూసుకోవాలా, ఫ్రెండ్గా మనం దాన్ని బెటర్ అయిన రోల్లో ఫిక్స్ చేసుకోవాలా. సో ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ ఏం చేస్తాయి? మనిషిని పూర్తిగా బాధ్యత మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో బాధ్యత మీద ఫోకస్ చేయకుంటే ఏం జరుగుతుంది? ఉద్యోగానికి డిస్టర్బెన్స్ రావచ్చు, లేదు ఉద్యోగం పోవచ్చు, లేదు రావాల్సిన ఇంక్రిమెంట్స్ రావడం ఆపేయచ్చు. ఇమీడియట్గా దేని మీద ఎఫెక్ట్ పడుతుంది? కుటుంబం పోషణ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇది చాలా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ బహిరంగంగా ప్రదర్శించే ప్రేమకు సంబంధించిన డీటెయిలింగ్ చాలా ఎక్కువ అవకాశం అయ్యేది ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ చేంజింగ్ ద పర్సన్. మనం చూడాల్సిన వ్యక్తిని మనం ఆ మాస్క్ ఉన్నప్పుడు చూడలేకపోవడం అని అర్థం. నెంబర్ 3,
అంతకుముందు కంఫర్ట్ పర్ఫార్మెన్స్లో ఉండే వ్యక్తి కాస్త ఇప్పుడు డేటింగ్ టైంలో దాచిన లోపాలు కావచ్చు, లేదు తనకున్న లేజినెస్ కావచ్చు, లేదు యాంగర్ ఎపిసోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్లోగా అవతల వ్యక్తులు మన వాళ్ళు, మనకు చెందిన వాళ్ళు అనగానే మనం పర్ఫార్మెన్స్ ఆపేసి ఫ్యాక్ట్స్లోకి వచ్చేసి మనం ఎట్లాంటి వాళ్ళమో అవే మనం ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ పెళ్ళి జరిగిన తర్వాత మనకున్న మాస్క్లు పోతాయి, ఫిల్టర్స్ పోతాయి, మనం ఇంప్రెస్ చేయాలనే ఆలోచన మారిపోతుంది. సో మనుషులు ఎట్లా జీవిస్తారో అట్లాంటి వ్యక్తే మనకు ఆవిష్కృతం అవుతుంది. దాంతో మనకేమనిపిస్తుంది, ఈ మనిషి పూర్తిగా మారిపోయాడు అనిపిస్తుంది. అంటే కోర్ట్షిప్లో చేసిన ప్రదర్శన అంతా కూడా ఒక పర్ఫార్మెన్స్ లాగే మిగిలిపోతుంది, ఒక మెమరీ లాగా మిగిలిపోతుంది తప్ప మనం నిజ జీవితంలో జరిగే సంఘటన లోపల దాన్ని మనం కంపేర్ చేసుకుంటే అది డెఫినెట్గా మీకు డిసప్పాయింట్మెంట్, తీవ్రమైన వేదన, రాబోయే భవిష్యత్తుకు సంబంధించి విపరీతమైన ఒక యాంగ్జైటీ జనరేషన్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి పెళ్లి కాగానే అబ్బాయిలకు ఎవరు చెప్తారు? ఇది ఎవరు చెప్పని మార్పు. ఎందుకు? మనం చిన్నప్పటి నుంచి పెరుగుతున్న క్రమంలోనే అబ్బాయిలకు ఏం కాన్షియస్ సజెషన్స్ ఉంటాయి, సమాజం ఏ రకమైన వ్యక్తిగా తయారు చేస్తుంది అంటే యూ మస్ట్ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్, యూ మస్ట్ మేక్ కంఫర్టబుల్ మనీ, యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అని ఇవన్నీ చెప్తా ఉంటుంది కదా. అట్లా చెప్పినప్పుడు ఏమవుతుంది, కొంతమంది పెళ్లి తర్వాత నిజంగానే మారిపోతారని అనుకుంటారు, కానీ పాత ఉన్న రెస్పాన్సిబిలిటీతో పాటు కొత్తగా వచ్చిన బాధ్యతలు కూడా మనిషిని ఒక ఫిక్స్డ్ ఎన్విరాన్మెంట్లో ఫిక్స్ చేస్తుంది. కొందరు పర్ఫార్మెన్స్ లోపల, జాబ్ లోపల సరైన స్కిల్ సెట్ లేకపోవడం వలన దే విల్ బీ అండర్ టూ మచ్ ఆఫ్ యాంగ్జైటీ. కొంతమంది ఏం చేస్తారు, దే బికమ్ మోర్ ఫోకస్డ్, ఎమోషనలీ బ్యాలెన్స్డ్, దే ఫోకస్ మోర్ ఆన్ ది రిలేషన్షిప్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ ఆల్సో దేర్ రెస్పాన్సిబుల్ రోల్ ఆఫ్ ఎ హస్బెండ్. సో ఇవన్నీ కూడా మనిషిని చాలా ఎఫెక్టివ్గా తయారు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మగవాళ్ళు మారతారా అనే ప్రశ్నకి కొంతమంది ఈ ఏరియా లోపల దే బికమ్ మోర్ రెస్పాన్సిబుల్ అనమాట. సో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మనం ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకున్నాం, మనం ఎలాంటి భర్తగాను మనం ఊహించుకుంటున్నాం. సో యూ నీడ్ టు కంపేర్. మనం ఊహించుకున్న క్యారెక్టర్స్లో ఈ మనిషి ఫిట్ అయితే లేదా, నిజంగానే రియాలిటీలో బాగున్నా సరే ఆ వ్యక్తిని మనం యాక్సెప్ట్ చేయటం లేదా అనేది మనం చెక్ చేసుకుంటే మీకున్న అశాంతి మినిమైజ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళు ఏం చేయొచ్చు మరి ఇట్లాంటి అబ్బాయిలు ఉంటే, మరి స్త్రీలందరూ ఏం చేయాలి అంటే, మీరు పెళ్లి చేసుకున్న మగవాడు మీరు డేట్ చేసినప్పుడు కోర్ట్షిప్లో ఉన్నప్పుడు అబ్బాయిలాగా కనిపించట్లేదా, కనిపించగానే వెంటనే మనం యాంగ్జైటీ ఫీల్ అయిపోయి అతన్ని లేబుల్ చేయడమో, లేకుంటే టీజ్ చేయడమో, లేకుంటే ర్యాగింగ్ చేయడమో, లేదు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేయడమో, ప్రతిరోజు ఆఫీస్ నుంచి రాగానే ఏదో ఒక విషయంలో నాగింగ్ చేయడమో, ఇబ్బంది పెట్టడమో చేయడం వల్ల మనకు నిజంగానే బెనిఫిట్ వస్తుందా? చాలామంది అమ్మాయిలు ఏం చేస్తారు, వెంటనే సిచ్యువేషన్ 2 ఫ్రేమ్లో చూపించేస్తారు. అప్పుడు ఇప్పుడు, అప్పుడు ఇప్పుడు, నువ్వు పలానా రోజు ఇట్లా అన్నావు, ఇదే సిచ్యువేషన్లో ఇప్పుడు ఇట్లా అంటున్నావు అంటే ఏమన్నట్టు, నేనంటే నీకు లెక్కలేదు, నువ్వు అనవసరంగా నువ్వు ఎంచుకున్నావు. ఇట్ సీమ్స్ నేనంటే నీకు ఇష్టం లేనట్టుంది, ఏదో మీ ఇంటి వాళ్ళు బలవంతం పెడితే మీరు పెళ్లి చేసుకోవడానికి రెడీగా అయినట్టున్నారు. అది అమ్మాయిలు అనొచ్చు, అబ్బాయిలు అనొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ లోపల మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీకున్న ఎక్స్పెక్టేషన్స్, మీకున్న అజంప్షన్స్ ఇవన్నిటి తీసి పక్కకు పెట్టి ట్రై టు యాక్సెప్ట్ ద రియాలిటీ. కొన్ని రోజులు మీరు గమనించండి, ఈయనే మిగతా వాళ్ళతో ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, ఉద్యోగం యొక్క బరువుతోటి మనిషి మాట్లాడే పద్ధతులు ఏమన్నా తేడా వచ్చిందా, లేదా యూ కెన్ టాక్ టు హిమ్. పుట్ మీకున్న ఆలోచనలన్నీ ముందు పెట్టండి. నేను ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాను, మీరు ఇట్లా చేస్తే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది, బాధగా ఉంది, ఇట్లాంటి పరిస్థితుల్లో నేనేం చేస్తే నాకు బాగుంటుంది అని మనసు విప్పి మాట్లాడడం వల్ల మీరు బెటర్ అయిన రిలేషన్షిప్ని సొంతం చేసుకోగలుగుతారు. ఇంటి వాతావరణం కూడా చాలా ఎక్స్ప్రెసివ్గా, చాలా ప్లెజెంట్గా ఉండడానికి ఎక్కువ వర్షం ఉంటుంది. ఏమంటారు?